ఓహో బా నిజంగా మంచి వ్యూ అయితే ఉంది ఇక్కడ నుంచి. మనం అనుకున్నట్టు జరిగితే జీవితం ఎందుకు అవుతుంది బ్రో? మనం పొరపాటున వచ్చాం బ్రో, ఇది కాదు. 81 ఫ్లోర్లు, ఒక నిమిషం కూడా పట్ల. టైం వచ్చేసి 6 అవుతుంది టైం ఇప్పుడు. చేపలు ఉంటాయి చుట్టూతా. చాలా మంది ఇక్కడికి ఏంటంటే ఇంకా ఇట్లా కూర్చొని తాగడానికి వస్తారు. తెలుస్తుందా? మనుషులంతా ఒకటే ఈ రోజైతే నమ్ముతారు, అప్పుడే ఈ ప్రపంచం బాగుపడింది. అయినా కానీ ఓకే ఓకే అన్నట్టుగానే ఉంది. మనకి వీడియోలు చేయాలంటే ఎనర్జీ కావాలండి. నా ప్రయాణం మొదలైంది ఎక్కడికో నాకే తెలియదు. నేను వచ్చేసి వియత్నాం దేశంలోని హోచిమిన్ నగరంలో అయితే ఉన్నాను. ఈరోజు ఇక్కడ ఏదో కవర్ చేయాలి, ఏం కవర్ చేస్తానో నాకే తెలియదు. మరి ఇంకెందుకు, వెళ్ళిపోదాం అన్నట్టు ఈ బండి నిరంజన్ అన్న అయితే ఇచ్చారండి మనకి. మన తెలుగు ఆయన ఇక్కడే ఉంటారు, మనతో పాటు సైకిల్ రైడ్ చేశారు కదా ఆయనే. సో చాలా మంచి ఆయన అండి, చాలా సపోర్ట్ ఇచ్చారు. ఇప్పుడు ఈ బండి వేసుకొని మనం ఇక్కడ మొత్తం తిరుగుతున్నాం. బ్రో వచ్చేసేయండి, ఎక్కేయండి బండి. అలాగే మన మిత్రుడు మస్తాన్ రావు అని గుంటూరులో ఉంటాడు. ఫస్ట్ ఇంటర్నేషనల్ ట్రిప్ వియత్నాం అయితే వచ్చాడు. ఇంకా ఇక్కడ ఉన్న రోజులు మన కూడానే ఉంటాడు. కొంచెం మన కూడా ట్రావెల్ చేస్తా, ప్లేస్లు అవన్నీ చూస్తా, ఎంజాయ్ చేస్తాడు. చూద్దాం ఎలా ఉంటుందో ఏంటో, వెళ్ళిపోదాం. ఇప్పుడు మనం ఉన్న ఏరియాని డిస్ట్రిక్ట్ 11 అంటారండి. ఇక్కడ ఏరియాల్ని మన సైడ్ 1 టౌన్ 2 టౌన్ ఎలాగో ఇక్కడ డిస్ట్రిక్ట్ల కింద డివైడ్ చేశారు. అలా 11వ డిస్ట్రిక్ట్లో ఉన్నాం మనం. ఇక్కడ ఒక హోటల్కి అయితే వచ్చాను. మనకి వీడియోలు చేయాలంటే ఎనర్జీ కావాలండి. చికెన్ ఫ్రైడ్ రైసు, చికెన్ మిక్స్ చేసి ఇవ్వలే, ఇక్కడ రైసు చికెన్ విడిగా ఇచ్చారు. చికెన్ తాజా అయితే కాదండి, కొంచెం వాసన వస్తుంది. అయినా పర్లా, బతకాలంటే తినేయాలి. అబ్బా చప్పంగా ఉందండి. అందుకే సోయా సాస్ ఇస్తారు ఇక్కడ. ఇది వేసేసుకొని ఎక్కడికి వెళ్ళినా కామన్గా ఇస్తారు సోయా సాసు, ఇంకా ఈ పచ్చిమిరపకాయ, ఇంకా పచ్చడి, వియత్నాం పచ్చడి, ఇంకా చిల్లీ సాసు అన్నీ ఉంటాయి దాదాపుగా. సోయా సాస్ చాలు మనకి. అయినా కానీ ఓకే ఓకే అన్నట్టుగానే ఉంది. పర్లా, బతకాలంటే తినాలి, తినేసి ఇంకెళ్ళిపోదాం. బెన్లే మార్కెట్. ప్రతి చోట మార్కెట్ అంటే మనం చూసేది ఏముంటుంది, నిత్యావసర వస్తువులు అన్నీ, ఇంకా దాదాపుగా అన్నీ దొరుకుతాయి. హాయ్ హాయ్. ఇక్కడ మొత్తం డ్రై ఫ్రూట్స్ గట్రా అన్నీ ఉన్నాయండి. చూసుకుంటే మనకి ఇక్కడ మష్రూమ్స్ కూడా డ్రై చేసి పెట్టేశారు. ఎక్కడ చూడండి అని ఇక్కడ దొరుకుతున్నాయి. అక్కడ చూసుకుంటే స్ట్రాబెర్రీ డ్రై ఫ్రూట్స్ అన్ని చాలా రకాలు అయితే ఉన్నాయి ఇక్కడ. వియత్నాము ట్రెడిషనల్ టోపీలు అండి ఇవి. ఎండ పడకుండా ఇక్కడ ఎక్కువ ప్రజలైతే వాడుతూ ఉంటారు. మనం ఏంటంటే కొండ ప్రాంతాల్లోకి వెళ్ళినప్పుడు ఎక్కువ చూస్తాం ఈ టోపీలు అవన్నీ కూడా. హౌ మచ్? హౌ మచ్ ప్రైస్? 60,000 వియత్నాం డాంగులు. అంటే మీకు స్క్రీన్ పైన ఇచ్చాను. అమ్మ కొంచెం రేట్ ఎక్కువే ఉందండి. హలో హాయ్ అనకూడదు కానండి, వీళ్ళంతా కొంచెం ఏమంటారు బ్రో దాన్ని? ఇక్కడ చెప్పండి, తెలుస్తుందా? అది ఎందుకో వీళ్ళకి మనం అంటే పడట్లేదండి. నాకు తెలిసి రంగే అనుకుంటా. ఇంకా మనం దానికి ఏం చేయలేము. మనుషులంతా ఒకటే ఈ రోజైతే నమ్ముతారు, అప్పుడే ఈ ప్రపంచం బాగుపడుద్ది. ఇది మొత్తం కూడా ఏంటంటే ఒక హోల్సేల్ మార్కెట్లా అండి, బెన్లే మార్కెట్. ఇదేంటంటే సిటీకి దూరంగా ఉండడం వల్ల ఏంటంటే అందరూ లోకల్ పీపుల్స్ ఎక్కువ వస్తారు, టూరిస్ట్ పీపుల్ ఎవరు లేరు. అదే వియత్నాంలో బెంతాన్ అని ఇంకొక మార్కెట్ ఉంది, అక్కడికి వెళ్తే అందరూ విదేశీయులు ఉంటారు. ఎందుకంటే సిటీ సెంటర్లో ఉంది కాబట్టి. ఇప్పుడు అందుకే ఈ మార్కెట్ చూపిస్తున్నాను మీకు. వియత్నామీస్ లోకల్ మార్కెట్ ఇలా ఉంటుందని. ఇంకా అన్నీ దొరుకుతున్నాయి ఇక్కడ. కాస్మెటిక్స్ ఏమేం కావాలి అన్నీ. పోతే వియత్నాం దేశంలో కాఫీలు కూడా చాలా ఫేమస్. ప్రపంచంలో టాప్ 10 కాఫీస్లో వియత్నాం ఒకటి ఉంటుంది. కాఫీ అని కాదు, ఇక్కడ కాఫీ కెఫేలు కూడా చాలా చాలా బాగుంటాయి. అందులో ఒక కాఫీ కెఫే కోయి కెఫే.
గూగుల్ మ్యాప్లో వచ్చేసి కోయి గార్డెన్ కెఫే అని కొడితే వస్తుందండి. చాలామంది వస్తారు ఇక్కడికి. మంచి గార్డెన్ థీము, ఫోటోలు దిగడానికి బాగుండిద్ది. ఈ కెఫే స్పెషాలిటీనే ఇది. చేపలు ఉంటాయి చుట్టూతా. మనం ఏంటంటే కూర్చొని కాఫీ తాగొచ్చు. చాలామంది ఇక్కడికి ఏంటంటే ఇంకా ఇట్లా కూర్చొని తాగడానికి వస్తారు. అమెరికానో చెప్పేసేయండి. ఈ హోచిమిన్ సిటీలో ఏమైనా చూడదగింది ఉందంటే ల్యాండ్ మార్క్ 81, వియత్నాం దేశంలోనే ఎత్తైన బిల్డింగ్. ఇప్పుడైతే మనం అక్కడికి వెళ్ళిపోదాం. సిటీలోని పెద్ద పెద్ద భవనాలన్నీ కూడా దాదాపుగా ఇక్కడే ఉంటాయి. ఈ ఏరియాని డిస్ట్రిక్ట్ 1 అంటారు. చాలా మంది టూరిస్టులు కూడా ఇక్కడే స్టే చేస్తారండి. ఇంకా వెళ్ళేదారిలో లొకేషన్లు చూసుకుంటే వెళ్ళిపోదాం. మళ్ళీ ఉంది బ్రో వ్యూ. చూస్తున్నారా అండి, లైన్ యాక్చువల్గా క్రాస్ చేయకూడదు కానీ వాళ్ళు క్రాస్ చేస్తున్నారు. అంటే ప్రపంచంలో చాలా దేశాల్లో కూడా రూల్స్ సరిగ్గా ఫాలో అవ్వట్లా, వియత్నాంలో కూడా అని చెప్పుకోవచ్చు. వెళ్ళిపోండి, మీకు ఎందుకు, వెళ్ళిపోండి. ఎప్పుడో 2.5 సంవత్సరాల కిందట వచ్చానండి ల్యాండ్ మార్క్ 81. ఇక్కడ నాకు ఎక్కడికి వెళ్ళినా పెద్ద పెద్ద మాల్స్లో పార్కింగ్ సిస్టమ్ అయితే చాలా బాగా నచ్చిందండి. చూపిస్తాను. ఇప్పుడు ల్యాండ్ మార్క్ 81లో పార్కింగ్, బేస్మెంట్ పార్కింగ్లో ఉన్నాము. ఇక్కడ చూసుకోండి, అక్కడ రాశారు కదా 2000 వియత్నాం డాంగులు. అంటే ఎంత మన డబ్బుల్లో ఒక 6 రూపాయల. ఇక్కడ మొత్తం కూడా మన బండి నెంబర్ పడిపోయింది. మన కార్డు అయితే ఒకటి ఇస్తారనమాట. ఆ కార్డు వెళ్ళేటప్పుడు వాళ్ళకి ఇస్తే ఆ 2000 వియత్నాం డాంగులు తీసుకొని మన బండి మనకు ఇచ్చేస్తారు. ఈ కార్డు పోతే కనుక ఎవరండి, మనం అప్పుడు మన సీ బుక్ అవన్నీ చూపించుకొని ఇవ్వాలన్నమాట. ఒకవేళ మన బండి కనుక పోయిందే అనుకోండి, పార్కింగ్లో ఎక్కడైనా పెట్టి, మనకేంటంటే కొత్త బండి కొనిస్తారు. అదొక రూల్ ఉంది వియత్నాంలో. ల్యాండ్ మార్క్ 81 అనేది చెప్పాలంటే ఒక అపార్ట్మెంటు. అంటే దీంట్లో నివాసం ఉండేవాళ్ళు ఉంటారు. అలాగే కాఫీ షాపులు, ఫుడ్డు, ఒక మాలు, ఇవన్నీ కలయికే ల్యాండ్ మార్క్ 81. అలాగే మనం పైకి వెళ్ళామనుకోండి, టాప్ వ్యూ చూడొచ్చు అనమాట ఈ హోచిమిన్ సిటీ మొత్తం కూడా. ల్యాండ్ మార్క్ 81 అని పేరు ఎందుకు పెట్టారంటే మొత్తం 81 అంతస్తులు అయితే ఉంటుంది. ఒకప్పుడు మన ఏషియా ఖండంలోనే 2018 నుంచి 2023 వరకు ఏషియాలో పెద్ద బిల్డింగ్ ఇదే. ఇప్పుడు వచ్చేసి 2వ స్థానంలో ఉందండి. ఇక ల్యాండ్ మార్క్ 81 ఇక్కడ గ్రౌండ్ ఫ్లోర్లోనే టికెట్లు. చాలామంది వెయిట్ చేస్తున్నారండి. సో ఇక్కడ టికెట్ ప్రైసెస్ కూడా ఉన్నాయి చూసుకుంటే. పోతే ఏమైందంటే అండి, ఇక్కడ టైం వచ్చేసి 6 అవుతుంది టైం. ఇప్పుడు మనం మనం ఎన్నింటికి వచ్చాం? 5:30కి వచ్చామండి. 5:30కి వచ్చాము. సో ఇక్కడ చూసుకుంటే మొత్తం చాలామంది జనాలు అయితే వెయిట్ చేస్తూ ఉన్నారు. దాదాపుగా ఒక అరగంట పైనుంచే ఈ విధంగా ఉందంటే. సో ఈ టైంకి రావడానికి రీజన్ ఏంటంటే 5:30కి వస్తే ఎమ్మన్నే ఏముంది, టికెట్ తీసేసుకొని మనం పైకి వెళ్ళిపోయామంటే వ్యూ అదంతా చూడొచ్చులే అనుకున్నాము. అంటే పగల వ్యూ, నైట్ టైం వ్యూ చూసేయచ్చులే అనుకున్నాం ఈ టైంలో. బట్ వాళ్ళు ఏదో సిస్టమ్ ఎర్రర్ అంటండి, అందుకని జనాలంతా అంతే నిల్చొని ఉన్నారు. చాలామంది ఎన్నో ఆశలు పెట్టుకొని వస్తారు ఇక్కడికి. ప్లాన్స్ మొత్తం పాడైపోయినట్టే కదా. ఇంకా టికెట్ల రేట్ల గురించి మాట్లాడుకుంటే అక్కడ బోర్డు పైన ఉంది కదండి, ఓన్లీ స్కై వ్యూ పైకి వెళ్ళడానికి అయితే కనుక 3 లక్షలు వియత్నాం డబ్బులు. అంటే మన డబ్బుల్లో 1088 రూపాయలు వాళ్ళ రోజు ప్రకారం. లేదు దాంట్లో ఏదో కాంబో ఉందంట. కాంబో అంటే మనకి కొన్ని ఒక డ్రింక్ ఫ్రీగా ఇచ్చి ఇంకే ఉంటాయి అంటండి, ఒక ఫోటో తీసి అట్లాగా ఈ పైకి వెళ్ళి చూడాలి మనం. అదైతే 4,80,000 అండి. అంటే 1,741 రూపాయి మన డబ్బుల్లో ఇవాళ రోజు ప్రకారం. లేదు చిన్నపిల్లలకి అనుకోండి ఇంకా తక్కువే ఉంది, 150 అనమాట. ఏది ఓన్లీ స్కై వ్యూ చూడడానికి 150 అంటే 1,50,000, అంటే 544 రూపాయలు. లేదు చిన్నపిల్లలకి కాంబో అయితే 290, 2,90,000. అది 1,051 రూపాయి ఉంది రేట్లు. ఇంకొకటి ఏంటంటే మనం సాటర్డే కానీ సండే కానీ వస్తే దానికి మళ్ళీ సపరేట్ రేట్లు ఉన్నాయండి.
మామూలు టికెట్ ఒకటే 5 లక్షలు అనమాట. మనం సాటర్డే కానీ సండే కానీ వస్తే అప్పుడు 1813 రూపాయలు. లేదు కాంబో సాటర్డే సండే అయితే కనుక 5,40,000. అంటే 2,000 రూపాయలు వేసుకోండి ఇంక చిల్లర అటు ఇటుగా. లేదు ఇదంతా ఎందుకు అనుకుంటే కనుక ఏం చేసామంటే మేము ఇద్దరం ఉన్నాం. యాక్చువల్గా మన మస్తాన్ కూడా మనతో పాటే వచ్చారు. క్లూక్ అనే యాప్లో చేసుకున్నాము. ఎంత పడింది బ్రో మనకి పర్ హెడ్ 1,300 పడింది. 1,300. లేదు కాంబో. అది ఇక్కడ కాంబో ఎంత ఉంది? 1,700. ఇక్కడ కాంబో వచ్చేసి 4,80,000 ఉంది. అంటే 1,741. మనకి ఎంత పడింది? 1,350 పడింది. అంటే మనకి దాదాపుగా 441 రూపాయలు సేవ్ అయింది ఆన్లైన్లో చేసుకుంటే. అందుకే అండి ఆన్లైన్లో అయితే బుక్ చేసుకోవడం బెటర్ ఇట్లాంటి వాటికి. కాకపోతే ఏంటంటే ఆన్లైన్లో మనం టికెట్ తీసుకున్నప్పటికీ ఆ టికెట్ ఇక్కడ సబ్మిట్ చేసి మనం వీళ్ళు ఇచ్చే ఫిజికల్ టికెట్ తీసుకొని వెళ్ళాలంట. అందుకే ఇక్కడ వెయిటింగ్ చాలా టైం బొక్కండి. ఇప్పుడు దా మీతో మాట్లాడుతున్నా కదా ఇంకో 10 నిమిషాలు అయిపోయింది. అసలు చాలాసేపటికండి ఆ పేపర్లు బంద్ చేయట్లా ప్రింట్. వాళ్ళు ఏం చేశారంటే ఇంకా దీంట్లోకి పంపించేశారు. ఇంకా నిజంగా మరీ దారుణం వీళ్ళు మాత్రం. అట్లా మరీ పేపర్ కూడా ఇవ్వకుండా. లేదు పంచి ఇట్లా ప్రింటర్ పోయింది. ఓహో ఇక్కడ మనల్ని ఫోటోలు తీశారు కదా. ఓకే మనం తీసుకున్న ప్యాకేజ్లో ఇక్కడ ఫోటో ఫ్రీ అనమాట. మామూలుగా ఫోటో తీయాలంటే వీళ్ళు డబ్బులు తీసుకుంటారు. సూపర్. ఓ సూపర్ మ్యాన్ పోజ్. ఓకే లిఫ్ట్లో వెళ్ళేటప్పుడు లిఫ్ట్ మొత్తం షేక్ అవుతుంది. అసలు ఎలా వెళ్తుందో కూడా అర్థం కావట్లేదండి. ఎక్కడున్నామో కూడా తెలియట్లా. ఇక్కడ 81 ఫ్లోర్లు కదా చూసుకుంటే 79 ఫ్లోర్కే మనం వెళ్తున్నాం. 71 నుంచి మనం ఇక్కడికి వెళ్తాం. ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళిపోతాం నడుచుకుంటాం. అప్పుడే జస్ట్ ఎంత అండి ఒక 81 ఫ్లోర్లు ఒక నిమిషం కూడా పట్ల వచ్చేసాం చాలా ఫాస్ట్గా. సూపర్ కదా. ఇక్కడ ఎంత హైట్ ఉంది ఏంటో కూడా ఇచ్చారండి. ఇక్కడ నుంచి సిటీ వ్యూ మొత్తం చూడొచ్చు. బట్ కానీ నైట్ టైం కదండి, సెమీ నైట్ టైం అనుకోవచ్చు. పైకి వెళ్దాం. పైకి వెళ్తే మనకి ఇంకా బాగుంటుంది. ఫోటోలు దిగడానికి ఇచ్చినట్టున్నారు ఇది. ఇంకా అబ్బా భలే ఉందే. బాగుంది. కింద మనం హోటల్ ఒకటి చూసాం కదా, మొత్తం ఇక్కడ బుక్ చేసుకోవాలి టికెట్లు ఏమైనా చేసుకోవాలంటే. ఇది ఉదయం 11 నుంచి 10 వరకు ఉంటుంది. కనపడుతుంది ఏమన్నా బాగా క్లియర్గా కింద కారు కనిపిస్తుంది డైరెక్ట్గా. సూపర్ కదా. దీంట్లో నుంచి అయితే మనం చూసుకోవచ్చు దూరపు వ్యూ అదంతా సిటీ. మనకి ఫోటో ఒకటి దిగాము మన ప్యాకేజీలో. మనకి డ్రింక్ ఒకటి ఇస్తారు కదా బ్రో. డ్రింక్ ఒకటి, ఈ VR గేమింగ్ కూడా ఉందన్నమాట మన టికెట్లో ఇంక్లూడ్. మొత్తం VR గేమ్ ఎలా ఉంటుంది ఏంటో మనోడు చెప్తాడు ఫస్ట్ వెళ్ళి. బ్రో ఎలా ఉందో చెప్పాలి ఎక్స్పీరియన్స్. వేరే లోకంలోకి వెళ్ళిపోయారా? ఇదిగోండి మనోడు ఏం చేస్తున్నాడో పైన అక్కడ టీవీలో చూడొచ్చు మొత్తం VR. సో యాక్చువల్లీ ఇఫ్ ఐ వాంట్ టు బై దిస్ వన్, హౌ మచ్ యాక్చువల్ ప్రైస్? 150. ఓకే సపరేట్ ప్రైస్ 150. 1,50,000 అంటే VR వాడికి ఆడాలంటే. అంటే
545 రూపాయలు. మనోడు పైకి వెళ్ళిపోతున్నాడు. ఎలా ఉంది బ్రో ఎక్స్పీరియన్స్? ఏమైనా పట్ల మనోడికి. ఏం బ్రో ఎంత 5 నిమిషాలు కూడా లేదు. ఎలా ఉంది ఎక్స్పీరియన్స్? బాగుంది. బాగుందా? వీళ్ళ ఎక్స్పీరియన్స్ నేను చెప్తా ఇప్పుడు నా ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో. బ్యాగ్ తగిలించుకుంటారా? పడిపోవద్దు, ఓకేనా? ఓకే. ఓ హైటెక్ కదా మనం. ఓకే. Thank you so much. I saw the hand. Can you step up a little? Yeah. Okay, now you wait for me 30 seconds for loading. ఓకే. హెల్మెటే కొంచెం బరువుగా ఉంది. గేమ్ లోడ్ అవుతుంది. అంటే మన కళ్ళను బట్టి అడ్జస్ట్ చేసుకుంటుంది అనుకుంటా అండి. ఇమేజ్ ఎలా అంటే బ్లర్ అవుతుంది. Okay, you can look around you. You see the yellow number? యా ఐసా. Okay. And this one. Yeah. You wait to go up 84th floor and the door will open. ఓహో. How can I go up? Wait. In here. You let your hands here. Okay, now you will grab the handle first. Look up and move your hand right here. Yeah, I understand. Yeah, up and down. Not too Oh, high. sorry. Yeah, lower, yeah. And look around you when you climb. Look around. ఓహో. ఓ సారీ. Move your head forward. Yeah, that's good. ఎక్కువ హైట్ ఉంటే ఇదే ప్రాబ్లం. Faster, faster. నేను పైకి వెళ్ళిపోతున్నాను. Okay. Now look down and you put your hands Oh. on the blue. సారీ. Yeah. ఓకే. అవు లిఫ్ట్ కట్టలే. Look around first. Behind you. Okay, you have to bend down and drop the backpack. Reach your hand. Press. Okay, click. That's right. Stand up straight and don't press the button. Don't press. ఓకే. జంప్. వావ్. ఓ ఏంటి అట్లా? ఓకే ఓకే స్టడీ బ్రో, మీరే బెటర్ బ్రో. నేను చెప్పాను పడద్దని. Press. Yeah. నేను చెప్పాను కదా పడద్దు కూడా అని. కంగ్రాచులేషన్స్. 2 minutes 21 ర్యాంక్ 0నా? అబ్బో ఏంటి బ్రో అట్లా పడిపోయాను? ఎలా ఉంది మీ ఎక్స్పీరియన్స్? లాస్ట్లో ఏంది అట్లా పడిపోయాను? చెప్పా కదా మీరు పడలేదే? అప్పో బ్రెయిన్ థింగ్. ఎవరైనా విఆర్ గేమ్ అని నీకు గుర్తుండాలి. రియల్ టైం వేసింది కదా, చెప్పాక పడద్దని అందుకే చెప్పింది. పడిపోయాయి కదా వెనక్కి. తగిలింది కదా నీకు. బాగుందండి. అంటే పడేటప్పుడు మాత్రం ఎక్స్పీరియన్స్ బాగుంది, మిగతాదంతా బొమ్మల్లాగే ఉంది. నేను ఫొటోస్ తీసుకున్నాను. కానీ ట్రై చేయొచ్చు ఒకసారి. సర్లే కానీ నేను అట్లా పడినప్పుడు ఎవరు చూడలేదుగా. అట్లా పడినప్పుడు ఎవరు చూడలేదుగా విదేశీయులు. వీళ్ళే కదా చూసింది. నీ కెమెరా దగ్గర పోస్ట్ చేస్తావు కదా. మన వాళ్ళు చూస్తే ఇబ్బంది లేదులే, విదేశాల్లో మన పరువు బాగూడదు. ఇప్పుడు అసలైన టాప్కి వెళ్తున్నాము. ఇక్కడ ఇంకోసారి మన టికెట్ అయితే చెక్ చేసుకుంటున్నారండి. All together, but only two for. ఇక్కడ చూసుకుంటే మనకి ఏ అయినా కానీ మీరు ఒక రెండు నేను ఒక రెండా లేదా మీకు ఒకటి నా అదే టికెట్ మీద ఒకటైతే తీసుకోవచ్చు అంట ఫోటో. వాళ్ళు మనకి ఏది కావాలి, ఇప్పుడు ఏది బాగుందంటారు? ఇది ఓకే, టాటూ బాగుంది. ఓకే ఇది తీసేసుకుందాం అయితే. ఇది తీసేసుకుందాం బ్రో. మీరే తీసుకోవాలి. ఏంది ఎవరు లేరు బ్రో? మనం రాంగ్ వచ్చాం బ్రో. ఇటో ఇంకా పైకి వెళ్ళాలా? ఎవరు చెప్పలేదు మనం ఇటు కాదు రావాల్సింది బ్రో. మనం పొరపాటున వచ్చాం బ్రో, ఇది కాదు. ఎవరు చెప్పను కూడా చెప్పలే మనకి. కింద ఉంది బ్రో.
ఓహో అక్కడ మనం వాళ్ళకన్నా పైకి వచ్చాం బ్రో. ఇటు చూడండి, ల్యాండ్ మార్క్లో మనమే పైకి వచ్చింది ఇప్పటి వరకు. ఇదిగోండి ఇదే అండి ఇంకా ల్యాండ్ మార్క్ 81 పైన. మనం వచ్చేసి అటు వెళ్ళాలైతే ఇంకా వచ్చేసాం హడావుడి గిటేటం. మనకి అట్లా బెల్ట్ ఒకటి వేస్తారు, మొత్తం తిరిగి రావచ్చు. లాస్ట్ టైం మనం ఏంటంటే డే టైం వ్యూ చూసాము వీడియోలో, ఇప్పుడు నైట్ టైం వ్యూ చూస్తున్నాం. అలా పైకి వెళ్ళిపోవచ్చు. సేఫ్టీ ప్రికాషన్స్ అయితే చాలా బాగుంటాయి. 1 by 1 పంపిస్తారు. నిజంగా మంచి వ్యూ అయితే ఉంది ఇక్కడ నుంచి. ఇదైతే ఇంకా బెస్ట్. మొత్తం ఏదో చీమలు ఉన్నట్టుగా ఉన్నాయి బిల్డింగ్స్ అయితే. ఆల్రెడీ వచ్చాను, మళ్ళీ వచ్చాము, చూసాము నైట్ టైం వ్యూ కూడా. అప్పుడు వచ్చినప్పుడు పగలే చూసాము, నైట్ టైం కుదరట్లా. కానీ ఇప్పుడు ఒక ప్లాన్తో వచ్చాం, అది అవ్వలేదండి. అంతే, మనం అనుకున్నట్టు జరిగితే జీవితం ఎందుకు అవుతుంది. ఇదిగోండి చూసారా ఇక్కడ కూడా అలా పైకి వెళ్ళి ఆ వ్యూ మొత్తం మనం చూసాం కదా ఇప్పటి వరకు. చూసి వచ్చిన తర్వాత ఇక్కడ కూర్చోవచ్చు. ఫోటోలు తీయమంటారా? ఫోటో ఈ నైట్ టైం తీసినా కానీ అంత క్వాలిటీగా అయితే రావట్లేదండి. చూస్తున్నారు కదా ఇప్పుడు నేను తీస్తున్నాను మనోడిని. ఆ అద్దం మొత్తం బ్లర్గా ఏదో ఇంకా వచ్చాం కాబట్టి తీసుకుంటున్నట్టు ఉండేది, కానీ అంత సాటిస్ఫాక్షన్ ఉండదు. ఏదైనా పగల టైం రండి మీరు వచ్చే పని అయితే. ఇక్కడ చూసుకోండి రెస్టారెంట్, మంచిగా ఎంజాయ్ చేస్తా ఫుడ్ అయితే తినొచ్చు. ఒకరోజు ప్లాన్ చేయాలి మనం కూడా ఎవరో ఒకరితో. మనకి బుక్ ఇచ్చారా? బుక్ కాదు, 2 in there. పట్టుకోండి. ఇది నాదా? ఫోన్లే, థ్యాంక్ యూ. ల్యాండ్ మార్క్ 81 మనం ఆ పైనుంచి లిఫ్ట్లో నుంచి దిగేటప్పుడు అండి, మనం ఎక్కేటప్పుడు మాత్రం గ్రౌండ్ ఫ్లోర్ నుంచి వెళ్తాము, దిగేటప్పుడు మాత్రం ఇక్కడ 3వ ఫ్లోర్లోనే దింపుతారు. ఎందుకంటే 3 ఫ్లోర్లు మాల్స్ ఉన్నాయి. మంచి ఇంజనీరింగ్ ఐడియా కదా. అప్పుడు ఖచ్చితంగా ఏంటంటే ఇవన్నీ చూసుకొనే వెళ్ళాలి వచ్చే ప్రతి ఒక్కళ్ళు కూడా. మంచి ఐడియా. అన్నీ ఉన్నాయండి ఇక్కడ. అక్కడ కింద చూసుకుంటే ఎలక్ట్రానిక్స్, ఇక్కడ యూనిక్లో ఉంది, అన్ని దాదాపుగా అన్ని బ్రాండ్స్ ఉన్నాయి. బాగుంది. ఇంకా ఎప్పట్లాగా మాల్ అంటే ఇంక చూసేదే ఉంది, అన్నిటి దగ్గర ఉన్నట్టే ఉంటుంది. మంచి ఆకలి వేస్తుంది బ్రో, వెళ్ళి డురియాన్ తినేద్దామా? పోయినసారి వచ్చినప్పుడు గమనించలేదండి, ఇక్కడ ఐస్ స్కేటింగ్ ఉంది ల్యాండ్ మార్క్ 81లో. చేస్తారా? హైదరాబాద్లో ఉందా బ్రో? అబ్బా చల్లంగా ఉందండి బాబు ఇక్కడి నుంచి మొత్తం. ఇప్పటి వరకు వీడియో చూసి నచ్చితే ఒక సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, అలాగే ఒక లైక్ కూడా. ఇంకా నేనైతే ఉంటాను, మరెన్నో సరికొత్త వీడియోలతో కలుద్దాం. బాయ్ బాయ్.